జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మంటపంలో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంఘ బాధ్యులు, సంఘ సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొని పంచాంగ పఠనాన్ని విని ఆనందించారు. ఈ సందర్భంగా తిథివార నక్షత్ర యోగ కర్ణాలను పురోహితుడు తెలుపగా వారు తమ యొక్క సంవత్సరాది ఫలితాలను తెలుసుకున్నారు. తదుపరి ఆలయానికి వెళ్ళడం, ఆలయంలో ఉండేటువంటి అర్చామూర్తికి సేవించుకోవడం. కానీ మనకు శాస్త్రం నిర్దిష్టంగా ఏం చెప్పిందంటే నూతన వస్త్రాలు ధరించిన తర్వాత రాజును దర్శించుకోవాలి అని చెప్పింది. రాజును దర్శించుకోవాలంటే రాజు ఎక్కడైనా ఉంటాడో మనం దర్శించుకునేటువంటి అవకాశం ఉండదు. అయినప్పటికీ రాజును దర్శించుకోవాలి అంటే ఎట్లా అంటే ఋషులు దార్శనికులై మళ్ళీ దానికి ఒక ఉపాయాన్ని తెలిపినారు. రాజులు ఒక్కొక్క రాజ్యానికి రాజులు ఉండవచ్చు, కానీ అందరి రాజ్యాలను ఏలేటువంటి రాజశేఖరుడు ఒకడు ఉన్నాడు. ఆయననే శ్రీ మహావిష్ణువు అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, అమ్మవారు అవ్వచ్చు, వినాయకుడు. వీటి గురించి మనం చెప్పే అవసరం అయితే ఉండదు. ఇట్లా ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి ఒక కాలాన్ని, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పటుత్వాన్ని మన శరీరానికి అందజేస్తాయి ఆ షడ్రుచులు. ఆ షడ్రుచులు సేవించిన తర్వాత పంచాంగ శ్రవణాన్ని వినాలి. పంచాంగ శ్రవణం వింటే ఏం ఫలితం కలుగుతుంది? ఈ పంచాంగ శ్రవణం వల్ల మన నక్షత్రాల్లో జన్మించిన ఆ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది. ఆ రాశి యొక్క ఫలితం తెలుసుకుంటే అయిపోతుంది అనుకుంటాం మనం. కానీ పంచాంగం ఎట్లా ఉద్భవించింది? ఋషులు దార్శనికులై సూర్యుని యొక్క, చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి సూర్యోదయం ఏ సమయానికి అవ్వాలి, సూర్య అస్తమయం ఏ సమయానికి అవ్వాలి అనేటువంటి ఒక నిర్దిష్టమైన కాలాన్ని మనకు ఏర్పరిచినారు. ఆ కాలాన్ని సూచించేటువంటి ఒక సాధనమే మనకు పంచాంగం. ఈ పంచాంగం వినడం వల్ల ఏం కలుగుతుంది? శ్రీ కళ్యాణ గుణావహం, రిపుహరం, దుస్వప్న దోషాపహం, గంగా స్నాన విశేష పుణ్య ఫలం, గోదాన తుల్యం రుణ, ఆయుర్వృద్ధిదముత్తమం, సుఖకరం, సంతాన సంపత్ప్రదం అని ఒక్క పంచాంగ శ్రవణం వినడం వల్ల ఏం కలుగుతుందట అంటే శ్రీ అంటే అందరికీ తెలుసు, శ్రీ అంటే లక్ష్మి అని, శ్రీ అంటే ఐశ్వర్యం అని, శ్రీ అంటే కీర్తి అని, శ్రీ అంటే లాభం అని, శ్రీ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది విషము అని. శ్రీ కళ్యాణ గుణావహం. అటువంటి శ్రీ విషాన్ని అంటే శ్రీ అంటే విషం ఎట్లా అవుతుంది, విషం మనలో ఎట్లా ప్రవేశిస్తుందంటే చేస్తే ఆ తండ్రి చేసినటువంటి పాపము తండ్రికి తాకదట, తను పుట్టినటువంటి సంతానానికి తాకుతుంది. మరి భార్యా పాపం తథాపతి. మనము ధర్మార్థ కామ మోక్షాలను ధర్మేచ అర్థేచ కామేచ అనేటువంటి నియమాలతో వివాహం చేసుకున్నటువంటి భార్య పాపం చేస్తే ఆవిడకి వీసమెత్తు పాపం అంటదట. ఎవరికి అంటుతుంది అంటే భర్త కట్టుతుంది. భార్యా పాపం తథాపతి. రాజా రాష్ట్ర కృతం పాపం. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ ఏ పాపం చేసినా అది రాజు కంటుతుంది. ప్రజలు మిగతా గ్రహాల యొక్క గమనాన్ని బట్టి మానవుని యొక్క జీవన విధానం భవిష్యత్తులో తలపెట్టేటువంటి ఒక కార్యక్రమాలు ఎట్లా ఉంటాయి, ఆ గ్రహాల యొక్క మార్పిడి వల్ల మనిషి యొక్క మనసు ఎట్లా మారుతుంది, మనుగడ ఏ విధంగా మారుతుంది, దానికి ఏ పరిహారం చేసుకుంటే మరి మనస్సు ప్రశాంతత అవుతుంది అనేటువంటి తెలిపే సుసాధనమే ఈ పంచాంగం. ఈ పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలు, ఈ 5 కలిపితే పంచాంగం అని మనకు పెద్దలు చెప్తుంటారు. తిథేష్ట శ్రీయమాప్నోతి. మనం రోజు ఏదో మన పిల్లల బర్త్డే కూడా ఇంకా ఇవి మనం చూసేది ఇంగ్లీష్ డేట్ చూసి ఇంట్లోకి పోము, ఇంగ్లీష్ డేట్ చూసి వివాహం చేసుకోం. దానికి ప్రధానమైనవి ఏమిటి అంటే తిథి. ఆ తిథిని చూసుకొనే మనం ప్రతి పనిని ఆరంభం చేస్తాం. అట్లా కనుక ఎవరైతే నిత్యం పంచాంగము చూసి ఆ తిథిని తలుస్తారో, తలిచిన వాళ్ళకి శ్రేయస్సు సంపద కలుగుతుంది. వారా ఆయుష్యవర్ధనం. ఈరోజు ఏం వారం అని మన మనసులో మననం చేసుకుంటే చాలు ఆయుష్ పెరుగుతుందట. వారాత్ ఆయుష్యవర్ధనం. కరణాత్ కార్య సిద్ధించ, నక్షత్రాత్ హరతే పాపం. ఈరోజు ఏ నక్షత్రం ఉంది, ఏ నక్షత్రంలో వివాహం కానీ గృహప్రవేశం కానీ ఆ నక్షత్రంలో ఉండేటువంటి 4 పాదాలలో ఏ పాదంలో మనం గృహప్రవేశం చేస్తున్నామో గణన చేసి ధర్మబద్ధమైందా కాదా. ధర్మబద్ధం కాకపోతే కనుక పరమాత్ముడు ఆ పనిని చేయనివ్వడు. ఎందుకు చేయనివ్వడు అంటే అది ధర్మబద్ధమైన కోరిక కాదు. ఏదో మనం మనకుండేటువంటి సంతానానికి విద్య రావడం, ఓ గృహం కావడం, లేదా మన పరిస్థితిని బట్టి మనం ఉన్నత స్థాయికి పోవడం అనేది ధర్మబద్ధమైన కోరిక.
కానీ ధర్మ విరుద్ధమైన కోరిక, ఎవరికో ఉండేటువంటి ఒక ఆస్తి అంతా నాకు రావాలి అనుకోవడం ధర్మ విరుద్ధమైన కోరిక. అటువంటి ధర్మ విరుద్ధమైన కోరికలు ఎంత తపస్సు చేసినా శాస్త్రం ఖచ్చితంగా ఖండించి మరీ చెప్పింది. ధర్మబద్ధమైన కోరిక కాకపోతే ఆ కోరిక ఎన్ని జన్మలెత్తినా కూడా